Hello guys, welcome to my YouTube channel. In today's video, we are going to discuss about the exercises which are conducted in January, February and March. So exercises nunchi definitely APPSC exams lo or else banking lo SSC lo definitely current affairs portion nunchi mostly oka question din nunchi exercises కార్నర్ నుంచి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈజీగా 1 మార్క్ మనం సెక్యూర్ చేసుకోవచ్చు అన్ని ఎక్సర్సైజెస్ చదివి పెట్టుకుంటే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్, ఇది డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి స్టార్టింగ్ ఆ టైంలో జరిగింది. ఇట్ ఈస్ ద సెకండ్ ఎడిషన్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ. సో ప్రాపర్లీ స్టడీ ఇండియాతో పాటు ఎవరున్నారా అని. డెఫినెట్లీ దే విల్ కన్ఫ్యూజ్ ఇన్ ఎగ్జామ్స్లో. మనం ఆ అట్మాస్ఫియర్కి తప్పు ఆప్షన్సే చూస్ చేసుకుంటాం ప్రాపర్గా డివైడ్ చేయకపోతే. దే మే ఆస్క్ దుబాయ్, సౌదీ అరేబియా కూడా ఆప్షన్స్లో ఉంటే వీ విల్ కన్ఫ్యూజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ దోస్తి. సో ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ ఇది. బైలాటరల్ అంటే బిట్వీన్ 2 కంట్రీస్, ట్రైలాటరల్ అంటే బిట్వీన్ 3 కంట్రీస్ అండ్ మల్టీలాటరల్ అంటే బిట్వీన్ మోర్ దెన్ 3 కంట్రీస్ మధ్యలో జరిగితే అది మల్టీలాటరల్. సో ఇది ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ దోస్తి. ఎవరెవరి మధ్యలో జరిగింది? ఇండియా, శ్రీలంక అండ్ మాల్దీవ్స్. సో ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే మాల్దీవ్స్లో జరిగింది. సో ఇది కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్. అండ్ బైనియల్ అంటే 2 yearsకి వన్స్ జరిగే ఎక్సర్సైజ్. సో కన్జర్ 13th ఎడిషన్ ఇండియాకి కిర్గిస్తాన్కి మధ్యలో జరిగింది. సో ఎక్కడ ఇండియాకి కిర్గిస్తాన్ మధ్యలో జరిగింది, కానీ ఎక్కడ జరిగింది? ఇండియాలో అస్సాం మిసామిరిలో జరిగింది. సో don't confuse between Kyrgyzstan and Kazakhstan. In the same way, in one exam I confused between Cambodia and Colombia. So if you don't revise properly, or in exam pressure while you're giving an exam, while you're attempting an exam, in that exam atmosphere, definitely you'll confuse. So don't do this type of mistakes, because I am telling out of my experience. So revise properly between Kyrgyzstan and Kazakhstan. ఇంటర్నేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ 2026. సో 2026లోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్సర్సైజ్, ఎయిర్ ఎక్సర్సైజ్ ఇండియా అలాంగ్ విత్ థాయిలాండ్ ఈ ఎక్సర్సైజ్ జరిగింది. లైక్ హౌ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని ఇప్పుడు మనకి ఉంది కదా, వేర్ ద వార్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో అలాగే ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా కూడా మ్యారిటైమ్ ట్రేడ్కి వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్ అనమాట. సో అక్కడ జరిగింది. ఇండో పసిఫిక్ ఓషన్ రీజియన్లో, ఇండియన్ ఓషన్ ఇంకా పసిఫిక్ ఓషన్ రీజియన్లో జరిగింది. ఈ స్ట్రైట్ ఆఫ్ మలక్కా క్లోజ్ అయితే మోస్ట్లీ చైనా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మిలాన్ ఈస్ ద 13th ఎడిషన్. కన్జా కూడా 13th ఎడిషనే, మిలాన్ కూడా 13th ఎడిషనే. సో ఇది హోస్ట్ చేసింది ఎవరు? ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ హోస్ట్ చేసింది. ఎక్కడ జరిగింది? విశాఖపట్నం. ఇట్ ఈస్ అ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్. మోర్ దెన్ 74 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. 2 yearsకి వన్స్ జరుగుతుంది. మిలాన్ 13th ఎడిషన్. ఎవరు హోస్ట్ చేశారు? ఇండియన్ నేవీ హోస్ట్ చేసింది. ఎక్కడ జరిగింది? ఈస్టర్న్ కమాండ్ విశాఖపట్నంలో జరిగింది. సో ఇదే ఎక్సర్సైజ్కి ఇరాన్ది ఒక షిప్ వస్తే ఆ షిప్ని యుఎస్ఏ అటాక్ చేసింది ఈ వార్ కండిషన్స్ సిచ్యువేషన్లో. సో ఇదే ఎక్సర్సైజ్కి, ఈ మిలాన్ ఎక్సర్సైజ్కి వచ్చి వెళ్తున్నప్పుడే యుఎస్ఏ అటాక్ చేసింది ఇరాన్ షిప్ మీద. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సంజాశక్తి. ఇది పూణే మహారాష్ట్రలో జరిగింది. ఇట్ కమ్స్ అండర్ సదరన్ కమాండ్. అగ్ని పరీక్ష అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ ఇంకా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్, అంటే ఇండియాకి అదే నేపాల్తో ఉన్న బార్డర్ దగ్గర ఉన్న పోలీస్ ఫోర్స్తో. సో బార్డర్లో పోలీసెస్ ఉంటారు కదా, పోలీస్ ఫోర్సెస్. ఇండియన్ ఆర్మీకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి జరిగింది. సో చైనా ఆక్యుపై చేసింది కదా టిబెట్ ఇప్పుడు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నేపాల్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వాయుశక్తి ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మిలాన్ ఇండియన్ నేవీ. ఎక్సర్సైజ్ వాయుశక్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎక్కడ జరిగింది? రాజస్థాన్ జైసల్మర్లో పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో, అక్కడ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అక్కడ జరిగింది. ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది. వాయు అంటే ఎయిర్ కదా, డోంట్ కన్ఫ్యూజ్. వాయుశక్తి కండక్ట్ చేసింది ఎవరు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నెక్స్ట్ వజ్ర ప్రహార్. ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. సో ఇండియా అండ్ యుఎస్ఏ ఇండియాలో ఎక్కడ జరిగింది? ఈసారి ఇండియాలో జరిగింది. లాస్ట్ టైం యుఎస్ఏలో జరిగింది. ఇప్పుడు ఇండియాలో బక్లో హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్ 16th ఎడిషన్. నెక్స్ట్ ధర్మ గార్డియన్. సో
ఇండియాకి, యూఎస్ఏకి చాలా ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. ఇంకొకటి యుద్ధ అభ్యాస్. ఇంకొకటి మలబార్. మలబార్ క్వాడ్ కంట్రీస్ మధ్యలో జరుగుతది. ఇండియాకి, యూఎస్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద క్వాడ్ కంట్రీస్. నెక్స్ట్ కోప్ కోప్ ఇండియా. ఇది ఇండియా, యూఎస్ మధ్యలో ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ అన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇది మలబార్ కోస్ట్ కదా మనకి ఉంది, నేవల్ ఎక్సర్సైజ్. సో అలా ధర్మ గార్డియన్ ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ఈసారి ఎక్కడ జరిగింది? చౌబత్యాలో, ఉత్తరాఖండ్లో జరిగింది. సో జైమెక్స్, ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. స్టడీ దెమ్ ఆల్సో. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు 4 ఎక్సర్సైజెస్ చెప్పాను. సో examiner may ask, which of the following is not an exercise conducted between India and USA అని అడిగి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి ఇంకో 5th ఆప్షన్ ఇంకొకటి ఇస్తారు. సో విచ్ ఆఫ్ ది నాట్ అంటే యూ విల్ హ్యావ్ టు ఐడెంటిఫై. సో దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లమిటై. ఇది 6th ఎడిషన్. ఇండియాకి షెటిల్స్కి మధ్యలో జరిగిన ఎక్సర్సైజ్. దిస్ టైం ఎక్కడ జరిగింది, ఇండియాలో జరిగితే ఇండియాలో ఎక్కడ జరిగిందో అనేది ఇంపార్టెంట్. సో వజ్రప్రహార్ యుఎస్లో ఇండియా అండ్ యుఎస్లో మధ్య జరిగింది. ఇట్ ఈస్ అట్ హిమాచల్ ప్రదేశ్. కంజర్ అయితే అస్సాం. ధర్మగార్డియన్ ఇన్ ఉత్తరాఖండ్. సో డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దెమ్, రివైజ్ ప్రాపర్లీ. ఈ ఒక్క పేపర్ చదువుకుంటే ఎక్సర్సైజెస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తే డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్. సో మోస్ట్లీ ఇన్ డెప్త్ అడగకుండా యావరేజ్ అంటే నార్మల్గా అడిగితే ఈ ఎక్సర్సైజ్ టాపిక్ అనేది బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఐ విల్ పోస్ట్ ద PDF or image of these exercises in my Telegram channel. So if you are interested, please join. So if you like this video, please like it, share and subscribe. Thank you.